నేను ఇచ్చిన మెడిసిన్స్ తప్పకుండా యూజ్ చేయండి. మళ్ళీ 1 వీక్కి నన్ను మీట్ అవ్వండి, ఓకే అని డాక్టర్కి చెప్పి కీర్తి నేను ఇంటికి వెళ్ళాం. కీర్తికి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చాను. అసలు ఏం జరగనట్టు వెరీ నార్మల్గా కీర్తి బిహేవియర్ చూసి అమ్మయ్యా దేవుడా కీర్తి నార్మల్ అయ్యిందని అనుకున్నా. అలా 1 వీక్కి మళ్ళీ చెకప్కి తీసుకెళ్తే డాక్టర్ కీర్తిని హిప్నటైజ్ చేసి క్వశ్చన్స్ అడిగారు. మనీషా, నువ్వు పుట్టినట్టే సాదియా ఎక్కడో పుట్టింది అనుకుంటున్నావా? అవును, తప్పకుండా పుట్టి ఉంటుంది. నాకు మా ప్రేమ మీద నమ్మకం ఉంది. ఒకవేళ సాదియా పుట్టకపోతే, పుట్టినా తనకు నీలాగా పూర్వజన్మ గుర్తు రాకపోతే నువ్వు సాదియాని ఎలా కలుస్తావు? ఏం చేస్తావు? తన్ని ఎలా గుర్తుపడతావు? మనీషా చాలా అగ్రెసివ్గా గట్టిగా అరుస్తూ, నేను సాదియాని తప్పకుండా కలుస్తాను, మా ప్రేమను గెలిపిస్తాను. ఒకవేళ సాదియాని కలవకపోతే నువ్వు ఏం చేస్తావు? వెంటనే పక్కనే ఉన్న మెడికల్ కిట్లో నుంచి సిజర్స్ తీసి, ఒకవేళ నేను సాదియాని కలవకపోయినా, తను నా ప్రేమను గుర్తుపట్టకపోయినా నేను ఇంకా బ్రతకలేను. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.